వెళ్ళేటప్పుడు యాడికి రా అంది. ఇప్పుడే వస్తానక్క. చూసుకెళ్ళొస్తానక్క అన్న, మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న. ఈటీవీ గణేష్ గారు వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు, చావుపోయే ముందు కూడా గల్లుమని నవ్వేలా జోకిస్తున్నావే. ఒక్కసారి అల్లు అర్జున్ గారు కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా చావలేదు. లేస్తే వస్తాడు, వస్తే వేసేస్తాడు. నాది ఒకటే కోరిక ప్రభు, 25 ఏళ్లుగా దేవసేన అనుభవిస్తున్న శిక్ష ఇక చాలు. విడిపించండి ప్రభు, విడిపించండి. నువ్వు ఎలా అడుగుతావని నాకు ముందే తెలుసు కట్టప్ప. 25 ఏళ్ళు కాదు, చచ్చేదాకా అనుభవించని. బిగ్ బాస్ వాయిస్ ఒకసారి చెప్పగలుగుతారా? బిగ్ బాస్ సమయం ఉదయం 5:38. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిఓ టీవీ తెలుగు. మన మధ్య ఉన్నారు మిమిక్రీ ఆర్టిస్ట్ ఆనంద్ గారు. ఆయన్ని మిమిక్రీ ఆర్టిస్ట్ అనాలా, లేదంటే యాంకర్ అనాలా, లేదంటే స్టాండప్ కమెడియన్ అనాలా, చాలా బిజీలు ఉన్నాయి ఆయనకి. సో ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రో. మీరు అన్ని అంటే 10 నిమిషాల్లో అన్నిటి వాయిస్ చెప్పగలిగే సత్తా కలిగి ఉన్న వ్యక్తి అని చెప్పేసి నేను చాలా ఇంట్రెస్ట్లో కూడా చూశాను, మీ ప్రీవియస్ ఇంట్రెస్ట్ కూడా చూసా, చాలామంది దగ్గర కూడా విన్నా బ్రో. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్లో బిగ్ బాస్ వాయిస్ ఒకసారి చెప్పగలుగుతారా? బిగ్ బాస్ వాయిస్ మనం చూసుకుంటే బాగా ట్రెండింగ్ అవుతున్నది బిగ్ బాస్ బ్యాక్గ్రౌండ్లో మనకు వాయిస్ వస్తూ ఉంటుంది కదా, అది బిగ్ బాస్ సమయం ఉదయం 5:38. బిగ్ బాస్ కోరిక మేరకు ఇంటి సభ్యులందరికీ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లో సుమన్ శెట్టి విజయవంతంగా ముందుకు వెళ్ళినాడు. కాబట్టి ఈ వారం నామినేషన్ నుంచి సుమన్ శెట్టిని పక్కకు తొలగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ మీ బిగ్ బాస్. సూపర్ అన్న, అసలు లాస్ట్ ఈజ్ దింపారు. సో అదే బిగ్ బాస్లో సుమన్ శెట్టి మాట్లాడితే ఎట్లా ఉంటుంది ఒకసారి చేస్తారా? సుమన్ శెట్టి గారు మామూలుగా సినిమాల్లో మాట్లాడే డైలాగ్ క్యాజువల్ మన అందరికీ తెలుసు, 7/G బృందావన్ కాలనీలో. అది ఒరే నీచుడా, నికృష్టుడా, అమావాస్య రోజు నాడు పుట్టినోడా, రామ్మరా వచ్చావా అమ్మా. ఇలా ఉంటే ఇప్పుడు మన బిగ్ బాస్కి వచ్చేసరికి సుమన్ శెట్టి గారు అక్కడ వాయిస్, బిగ్ బాస్ నేను యాక్టివ్గా లేనంటున్నారు. ఎందుకు లేను బిగ్ బాస్, నేను యాక్టివ్గా ఉన్నాను, అన్ని గేమ్ల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఎవరు అన్నారు? కాబట్టి ఈ వారం నేను నామినేషన్లో నుంచి కూడా పక్కకు వచ్చాను. అట్లా టైప్ ఆఫ్ అట్లా సూపర్ అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు. అవును, అదే నేను ఆయన చూస్తున్నట్టే అనిపించింది బ్రో నిజంగా. సో మన ఈటీవీ గణేష్ గారు ఒక్కసారి ఆయన వాయిస్ చెప్తారు. అంటే ఆయన వాయిస్ చెప్పడం అనేది చాలా కష్టం. ఆయన వాయిస్ ఏదో ఒక క్లిష్టమైన వాయిస్లా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క వాయిస్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి ఆయన వాయిస్ చెప్తారా? ఈటీవీ గణేష్ గారు ఇప్పుడున్న ట్రెండింగ్లో మనందరికీ తెలుసు అనమాట, ఆయన బాగా ట్రెండ్ అయ్యారు. ఎవడురా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు, చావుపోయే ముందు కూడా గల్లుమని నవ్వేలా జోకిస్తున్నావే. యువర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ ఎచ్చాడ్. ఈరోజు ఇంటర్వ్యూకి పిలిచినటువంటి యాంకర్ గారికి మన ఛానల్ వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలా చూడడం కాదురా, సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టిపో. సూపర్ అన్న. ఇట్లా సో నాకు ప్రభాస్ గారు అంటే నాకు ఇష్టం కొంచెం. ఓకే, బుజ్జిగాడి సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ మీది ఒకసారి చెప్తే. బుజ్జిగాడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక స్పెసిఫిక్ ఫన్నీగా మాట్లాడుతూ ఉంటుంటారు అనమాట. బాగున్నావురా, ఓల్వో బస్సులో మంచి దిట్టంగా ఈ బండి చూసావా, నా ఛార్జ్ నెంబర్ చూస్తావా, చూపించేనా నీ తర్వాత మోడల్ ఈ సుజీ ఇంజిన్, రై 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 టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్దే ఎలా ఉంటుందో తెలుసా, నేను గుద్దితే ఎలా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ లో ఉంటుంది అనమాట. ఛత్రపతిలో ఒక్క అడుగు అప్పునాడు ఇదే నెలపై ఏళ్ళ తరపడి గంజి కెడ్చాం, గుడ్డ కెడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు త్రాగి బ్రతకం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండే, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ, మొగుడంటే ఎవడైనా సరే అధికారం కోసం ఎగబడితే ఈ టైప్ ఆఫ్ ఈ ఫ్లో ఉంటుంది అనమాట. అదే
బాహుబలి అడిగావు కాబట్టి బాహుబలిలో రానా గారు, కట్టప్ప, మన ప్రభాస్ గారు వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే చిన్న సంభాషణ తీసుకుందాం. ముందుగా, నీ విశ్వాసం చూస్తే ఎప్పటికప్పుడు మతిపోతూనే ఉంటుంది కట్టప్ప. నీ మనసులో నన్ను చంపేయాలన్నంత కసిదాగుందని నాకు తెలుసు, కానీ ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను కట్టప్ప. నాది ఒకటే కోరిక ప్రభు, ఇప్పటి వరకు దేవసేన అనుభవించిన శిక్షను విడిపించండి ప్రభు, విడిపించండి. నువ్వు ఎలా అడుగుతావని నాకు ముందే తెలుసు కట్టప్ప. అయితే విడిపించు, చంపి మరి విడిపించు, లేదా అనుభవించని, చచ్చేదాకా అనుభవించని కట్టప్ప. ఎట్లా ఉంటే మనం ప్రభాస్ గారి డైలాగ్ బాహుబలికి వచ్చేసరికి ఇంకా బ్యారిటోన్ ఉంటుంది అనమాట. మరణం మహాసేన, ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. రణరంగంలో చావు కంటే పిరిగితనంతో వెనుదిరగడం మరణం. మన తల్లిని అవమానించిన నీచుడు నికృష్టుడు మన కళ్ళ ముందే దిగజారి చూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నాతో బ్రతికేదెవరు? ఈ టైప్ ఆఫ్ ప్రభాస్ గారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇట్లా వేరియేషన్స్ ప్రతి సినిమాకి. ఒక్కసారి అల్లు అర్జున్ గారు ఇదేంటి మద్దాలి శివారెడ్డి అనే క్యారెక్టర్ ఉంటుంది కదా, దాన్ని సాయి కుమార్ ఎట్లా చెప్పాడు అని కొంతమంది అంటున్నారు అనమాట. మామూలుగా బేసిక్గా సాయి కుమార్ గారు ముందు ఆయన వాయిస్ ఇమిటేట్ చేశారు. సాయి కుమార్ గారు వాయిస్కి ఇక్కడికి డిఫరెంట్ ఎట్లా ఉంటుందంటే, సాయి కుమార్ గారు మాట్లాడే విధానం, ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించే ఆత్మలలో శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముచ్చునప్పుడు ఆలోచన మసకబారుతుంది. నీతి నిజాయితీలు కొలుములో కోతులా కరిగిపోతాయి. ఎలా ఉంటే దీన్నేమో మద్దాలి శివారెడ్డి అని ఇట్లా అన్నారు. అక్కడ వాయిస్ ఎట్లా ఉంటుందంటే ఇంకా ఇది చాలా బ్యారిటోన్ ఉంటుంది అనమాట. ఏదో అన్న మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ క్షణంలో కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు, వాడు మామూలోడు కాదు, వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు, వాడు ఆసుపత్రిలో ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే ఏసేస్తాడు అన్న భయం కూడా లేకుండా ఎలా తిరుగుతున్నావు ఇలా? మద్దాలి శివారెడ్డి, నైస్ టు మీట్ మద్దాలి శివారెడ్డి. రాయ్, నీ గురించి నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకునే రేసు మొదలు పెట్టొద్దురా. రేసులో నన్ను అందుకొడుక రన్నర్ను కాదు, రేసు గుర్రాన్నే. ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు పుష్పకు వచ్చేసరికి ఆయన వాయిస్, ఇదేంటో తెలిసిన సారు, నా ఒంట్లో పడే మా నాయన రక్తం, ఇది మా అన్నోళ్ళు నా కాళ్ళ నుంచి లాక్కోకముందే ఇది మా నాయన నాకు ఇచ్చేస్తున్నాడు. ఇది సార్ నా బ్రాండు. ఇదా సూపర్ అన్న ఇంకొక్కటే చెప్పేసి క్లోజ్ చేసుకుందాం అన్న. ఇంకా అంటే చాలా ఈ టీవీ షోస్లో వచ్చే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సినిమాలు కూడా చేస్తున్నారు. సో లైక్ సప్తగిరి కానీ, చమ్మక్ చంద్ర కానీ, ఇంకా మీకు తెలిసిన మంచి కమెడియన్ కానీ ఒక్కసారి వాళ్ళ వాయిస్లో. ఇప్పుడు సప్తగిరి గారి వాయిస్ ఎట్లా ఉండబోతుందంటే, నాకు మిమిక్రీలో మంచి పేరు తీసుకొచ్చినటువంటి వాయిస్. ఫస్ట్ ఇమిటేషన్ చేసింది అది నేనే, మన ఆంధ్ర తెలంగాణలో. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ప్రేమకథ చిత్రంతో ఎవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు, ఆ ఏడిపోతే ఎరైటీగా ఉంది. డ్యూట్ నువ్వు ఏడ్చావా? చిట్టు తల్లి నువ్వు ఏడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగినప్పుడు అడిగి నన్ను ముద్దులు ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రు వేసుకో, పెట్టేసుకో, వేసేసుకో. అక్క నువ్వేందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తా. ఒరే సుధీరా, ప్రవీణ, యాడ్ నుంచి తీసుకొచ్చారా దీన్ని? గులాబ్ జాములు గల్లగల్లలాడిపోతున్నాయి, వెళ్ళేటప్పుడు యాడికి రా అంది. ఇప్పుడే వస్తానక్క, సుసుకుపోయి వస్తానా. మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికా? మగజాతి యాడ్ ముత్యాన్ని నేను ఆడబడితే ఆడుకొడతావక్క, చూసుకునే పనిలే. నాకు రవితేజ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అని అంటానంటే, ఆయన చాలా కష్టపడి ఇండస్ట్రీలో వచ్చారు. సో ఆయన చేసిన మూవీస్లో విక్రమార్కుడు, అందులో ఒక సీను, అంటే వీళ్ళందరూ ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ ఒక్కసారి చేయండి అన్న. సో రవితేజ గారు అనగానే వంటి పేరు సేనో, ఇంటి పేరు ఢాను, అబో అమితాబ్ బచ్చన్గా మనం పెద్ద ఫ్యాన్. ఎదగో సుజే గెలేస్తానాడు. ఇట్లా ఉండే వాయిస్. విక్రమార్కుడు సినిమా నువ్వు అడిగావు కదా, విలన్ బాబూజీ గారు, అదేవిధంగా కమెడియన్ రఘుబాబు, మన రవితేజ గారు, వీళ్ళ ముగ్గురు మధ్య చిన్న సిచ్యువేషన్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే, విక్రమ్ సింగ్ రాథోడ్ ఎక్కడున్నాడు రా? విక్రమ్ సింగ్ రాథోడ్
నాకు తెలియకుండా నా ఇంటికి వచ్చి నా తమ్ముడు తిట్లా దెబ్బతిని బతికాడంటే వాడు సామాన్యుడు కాదురా, లక్కు రండురా నా కొడుకుని. రే బాబోజే, నేను వచ్చాగానే కొంటాదరా పొట్టోడా. అబో జింతా థా జితా జితా తా ఏ జింతా జింతా క్యారే. బావా నాకు తెలుసు బావా, జంత అంటే ఫేసు, తత్త అంటే లాఠీ, టోటల్గా ఫేస్ అంతా లాఠీతో చిత్తడే బావా, చిత్తడే బావా. ఇట్లా వీళ్ళ మధ్య నిజంగా ఇన్ని వాయిస్లు ఇన్ని వేరియేషన్ చూపించడం అనేది మామూలు విషయం కాదన్న నిజంగా. చూస్తున్నారు కదా గాయస్, ఈయన చేసే పర్ఫార్మెన్స్లు కానీ ఇప్పుడు దాకా ఇన్ని వాయిస్లు నేను ఏది అడిగితే సెకండ్స్లో, అంటే ఎవరన్నా ఏదైనా అడిగితే కొంచెం తడబడతారు, లేదంటే చెప్పడానికి కొద్దిగా అన్కంఫర్ట్ ఫీల్ అవుతారు. ఈయన్ని నేను ఏదైనా సరే ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో టకా 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 అంటే చెప్తున్నారు. నిజంగా చాలా అంటే చాలా వాయిస్లు చెప్పారు ఇప్పుడు వరకు. సో ఇంత మంచి కామిక్ ఆనంద్ అనే బిరుదు వచ్చింది. సో ఎన్నో అవార్డులు తీసుకున్నారు. నేను అనుకున్నా బ్రదర్, అంటే ఏదేదో చెప్తారు అనుకున్నా, కానీ లైవ్లో చూశాను బ్రదర్ నేను నిజంగా. సో ఈ ఛానల్లో మన వ్యూవర్స్ ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తారు. సో ఈ మధ్యకాలంలో వచ్చే సక్సెస్లో కూడా వాళ్ళు ఖచ్చితంగా, అంటే మన తెలుగు ప్రజలు ఒక్క వ్యక్తిని ప్రేమించారంటే, కళాపోషణని ఆదరించారంటే ఎక్కడో కూర్చోబెడతారు బ్రదర్. సో మీరు ఇంకా సక్సెస్ఫుల్ పొందాలని, మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మా తరపున, మా CEO టీవీ తెలుగు తరపున, మా వ్యూవర్స్ తరపున మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. సో బేసిక్గా ఈ CO2కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా రమ్ వేసుకుందాం. థ్యాంక్ యూ.